నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ షాహిదా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఊరట లభించింది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పరస్పర ప్రయోజనాల ఘర్షణ వివాదంలో బీసీసీఐ తీర్పు వెలువరించింది. బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ అరుణ్ మిశ్రా ధోనీపై వచ్చిన ఆరోపణలను కొట్టేశారు. ధోని ఇప్పటికే సిఎస్కే తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో క్రికెట్ అకాడమీల యజమానిగా ఉండడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవాలు లేవని బీసీసీఐ తీర్పు వెలువరించింది. ఈ అంశంపై బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ అరుణ్ మిశ్రా వివరణ ఇచ్చారు. ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ధోని క్రికెట్ అకాడమీలను ప్రారంభించిన మాట నిజమే, కానీ ఆ ఒప్పందం 2017లో జరిగింది. బీసీసీఐ కొత్త నిబంధనలు 2018 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చాయి. కాబట్టి పాత ఒప్పందాలకు ఇది వర్తించదని తేల్చి చెప్పారు. ధోని కేవలం ఒక ప్లేయర్ మాత్రమేనని, అతనికి బోర్డులో లేదా ఫ్రాంచైజీలో ఎలాంటి ఇన్స్టిట్యూషనల్ కంట్రోల్ లేదా నిర్ణయాధికారం లేదని చెప్పారు. కేవలం ఐపీఎల్ ప్లేయర్గా కొనసాగినంత మాత్రాన అది నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేశారు. అకాడమీ యజమానిగా ఉండడం వల్ల ధోని ఎవరికైనా ఫేవరిజం చూపినట్లు లేదా పక్షపాతంగా వ్యవహరించినట్లు కూడా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. ఈ ఫిర్యాదు వెనుక వ్యక్తిగత కారణాలున్నాయని, ఫిర్యాదుదారుడికి ధోనితో లేదా ఆ సంస్థతో ఉన్న వాణిజ్యపరమైన విభేదాల వల్లే ఈ కేసు వేశారని తీర్పులో వెల్లడించారు. ఎట్టకేలకు ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభానికి ముందే ధోనికి క్లీన్ చిట్ రావడం ఊరటనిచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.